కామారెడ్డిలో పోటీ చేయడానికి గల దానిపై ఈరోజు బహిరంగ సభలో స్పష్టత ఇచ్చే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అయితే మధ్యాహ్నం 1 గంట సమయంలో అటు హెలిప్యాడ్ ద్వారా కామారెడ్డికి చేరుకుంటారు. అనంతరం నామినేషన్ దాఖలు చేసిన అనంతరం అటు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా కార్యకర్తలు జిల్లాకు సంబంధించిన నాయకులు కూడా పూర్తి చేశారు. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే జిల్లాలో కూడా ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన అందరూ కూడా పార్టీ నాయకులు అందరూ కూడా ఇప్పటికే నామినేషన్లు కూడా దాఖలు చేశారు. అంతేకాకుండా ఈ రోజు కూడా ఇటు ఆర్మూర్కి సంబంధించి చూసినట్లయితే జీవన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో అటు మంత్రి కేటీఆర్ కూడా పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ బోధన్ అలాగే అర్బన్ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల నామినేషన్ దాఖల్లో అటు ఎమ్మెల్సీ కవిత కూడా పాల్గొనున్నారు. అయితే ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అటు నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 62 నామినేషన్లు దాఖలయ్యాయి. అటు కామారెడ్డి జిల్లాలో 35 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా 97 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే రేపటికి చివరి రోజు కావడంతో నామినేషన్ల ప్రక్రియ జోరందుకుందనే చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో ఇప్పటికే ప్రతి అభ్యర్థి కూడా 2 సెట్లు దాఖలు చేశారు. మూడో సెట్ ను కూడా ఈ రోజు దాఖలు చేసినట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా రేపు కూడా చివరి రోజు కావడంతో రేపు పెద్ద సంఖ్యలో కూడా నామినేషన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ రోజు 9వ తేదీ ముహూర్తాలు చూసుకొని మరి అభ్యర్థులు ఈ రోజు నామినేషన్ దాఖలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా సీఎం కేసీఆర్ దాఖలు చేసిన ముహూర్తానికే తాము కూడా దాఖలు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా కూడా అందరూ కూడా మరో సెట్ దాఖలు చేసేందుకు కూడా అటు సమాయత్తమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు రేపు కూడా ఇటు కామారెడ్డి నియోజకవర్గం నుండి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేయనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు. అనంతరం ఒక భారీ బహిరంగ సభకు కూడా ఏర్పాటు చేస్తారు. మొత్తానికి కామారెడ్డిలో అటు సీఎం కేసీఆర్ తో పాటు అటు పిసిసి చీఫ్ ఇటు 2 పార్టీలకు సంబంధించిన అధ్యక్షులు ఇటు పోటీ చేస్తుండడంతో కామారెడ్డి పైనే అటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల దృష్టి నెలకొందనే చెప్పవచ్చు. ఇప్పటికే అటు ప్రతి మండలానికి ఒక ఇన్ఛార్జిని కూడా కేటాయించారు. అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మంత్రి కేటీఆర్ తో పాటు షేర్ సుభాష్ రెడ్డితో పాటు అటు గంప గోవర్ధన్ తో పాటు చాలా మంది నాయకులను మండలాల వారిగా గ్రామాల వారిగా ఇన్ఛార్జ్లను ఏర్పాటు చేసి మరి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ రోజు కూడా ఈ సభ నేపథ్యంలో భారీ జనసంఖ్యను కూడా సమీకరించే పనిలో కూడా పడ్డట్టు కూడా తెలుస్తుంది. అటు కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో మండలాల వారిగా ఇన్ఛార్జ్లను ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న నేపథ్యంలో భారీ జన సమీకరణను అలాగే మండలాల వారిగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి ఇటు కామారెడ్డి నియోజకవర్గం కేంద్రంగా ఇటు సీఎం కేసీఆర్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న నేపథ్యంలో జిల్లాపై ఎలాంటి ప్రభావం ఉండబోతుందనే దానిపై పూర్తిగా చర్చ జరుగుతుంది. ఇటు కామారెడ్డి నియోజకవర్గంతో పాటు అటు చుట్టుపక్కల మెదక్ కావచ్చు, అలాగే ఇటు పక్కన నిజామాబాద్ కావచ్చు, కామారెడ్డి అటు చుట్టుపక్కల సుమారు 10 నియోజకవర్గాలపై ప్రభావం ఉండే అవకాశం ఉంది. అటు బీఆర్ఎస్ పార్టీతో పాటు సీఎం కేసీఆర్ ఇటు కాంగ్రెస్ కు సంబంధించి రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న నేపథ్యంలో అయితే ఎవరికి మెజార్టీ వస్తుంది, ఎవరి వైపు ప్రజలు నిలబడతారనేది ఇంకా స్పష్టత లేదనే చెప్పవచ్చు. అయితే రానున్న ఎలక్షన్ లో వారు ప్రజలు నిర్ణయించే అవకాశం మాత్రం కనిపిస్తుంది. మొత్తానికి ఈ రోజు మాత్రం సీఎం కేసీఆర్ నామినేషన్ దాఖలు చేస్తున్న నేపథ్యంలో అటు పూర్తి స్థాయిలో జిల్లాకు సంబంధించిన నాయకులు పూర్తి ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటలకు గజ్వేల్లో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఇటు మధ్యాహ్నం 1 గంటకు కామారెడ్డి చేరుకోనున్నారు, నామినేషన్ దాఖలు చేయనున్నారు. అంతేకాకుండా 2 గంటల సమయంలో అటు భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని అటు గజ్వేల్ అలాగే కామారెడ్డిలో పోటీ చేయడానికి గల కారణాలపై పూర్తి స్థాయిలో స్పష్టత ఇచ్చే అవకాశం మాత్రం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.